ఆనందించి నే స్తుతించెదను. ఈ దినమే నీ శుభదినం, ఉత్సహించి నే పాడెదను. ఈ దినమే నీ ఐక్యము కలిగి ఉండడం అన్నది దేవుని యొక్క స్వభావము. పరలోకంలో గనుక మనం చూడగలిగితే లెక్కకు మించినటువంటి దేవదూతల సమూహముతో ఆయన ఎప్పుడు కూడా పరిశుద్ధుడు 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 అని స్తుతింపబడుచు, ఘనపరచబడుచు, కొనియాడబడుచు ఉన్నాడు. ఆయన కీర్తనీయుడుగా ఉన్నాడు పరలోకంలో. ఇప్పుడు ఆ దేవదూతలందరూ కూడా ఏక మనస్సు కలిగి, వన్ అకార్డ్తో, ఒకే మనస్సు కలిగి, ఒకే దృష్టితో సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధిస్తారు. ఇది దేవుని యొక్క క్రమము, దేవుని యొక్క హృదయము, దేవుని మనస్సు, దేవుని యొక్క గుణమై ఉన్నది. దీనినే దేవుడు ప్రియమైన బిడ్డల పట్ల కూడా తనెంతో ప్రియాతి ప్రియముగా ప్రేమించి వెదకి 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 రక్షించిన మానవుల జీవితాల్లో కూడా చూడాలని కోరుకుంటూ ఉన్నాడు. మనం రక్షింపబడి మన ఫ్యామిలీ మాత్రమే, మన కుటుంబం మాత్రమే పరలోకానికి వెళ్ళిపోతే సరిపోతుంది అనుకునేందుకు కాదు. ఆయన యందు నమ్మిక ఉంచి, విశ్వాసం ఉంచి రక్షింపబడిన దేవుని బిడ్డలైన వారు ఎవరైనా, ఎక్కడి వారైనా, ఏ ప్రాంతము, ఏ దేశము, ఏదైనా సరే అందరూ కూడా ఏకం కావాలి. సో గాడ్ ఈస్ మేకింగ్ అ కాల్ ఫర్ ద యూనిటీ ఆఫ్ ద బ్రదరన్, బికాస్ ద యూనిటీ ఆఫ్ ద బ్రదరన్ ఈస్ నాట్ ఓన్లీ గుడ్ అండ్ ప్లెజెంట్ ఫర్ ద సావరెన్ చర్చ్, బట్ ఇట్ ఆల్సో బ్రింగ్స్ డౌన్ ద అనాయింటింగ్ పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. సహోదరుల యొక్క ఐక్యత అది ఎంతో మేలు, ఎంతో మనోహరము. అది నిజముగానే మనకు మేలు చేస్తుంది. దేవుని దృష్టిలో మాత్రమే కాదు, మనకు కూడా ఇది అంగీకారమే కదా. మనమంతా కలిసి ఉండడం మంచిదే కదా, ఇది చాలా గొప్పగా ఉంది, ఇది చాలా అంగీకారముగా ఉంది అని అనిపించటం మాత్రమే కాదు, ఎప్పుడు మనము ఏకత్వము కలిగి ఉండమో, అన్ని విషయాలలో ఏక ప్రేమ కలిగి, ఏకత్వము కలిగి, ఏక మనస్సు కలిగి, లైక్ మైండెడ్గా మనం ఉండి మనము ముందుకు వెళ్తాము, దేవుని యొక్క అభిషేకపు యొక్క రిజల్ట్ని మనం అక్కడ చూస్తాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. తెలుగులో మనకు అంత స్పష్టంగా లేదు, కానీ ఇంగ్లీష్లో టు డ్వెల్ టుగెదర్ ఇన్ యూనిటీ అని ఉంది. తెలుగులో ఏముంది? సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము అని ఉంది. కానీ ఇంగ్లీష్లో అయితే ఇట్ ఈస్ గుడ్ అండ్ ప్లెజెంట్ టు డ్వెల్ టుగెదర్ ఇన్ యూనిటీ. అంటే అర్థం ఏంటి? సహోదరులు ఐక్యము కలిగి ఉండుట అన్న దానితోనే ఫుల్ స్టాప్ పెట్టట్లేదు, కానీ సహోదరులు ఐక్యము కలిగి నివసించాలి. సహోదరులు కూడా యేసుక్రీస్తునందు విశ్వసించిన, యేసుక్రీస్తునందు కొనబడిన, వెల చెల్లించబడిన తన ప్రియమైన బిడ్డలైన సహోదరులు కూడా ఏకమై నివసించాలి. ఏకమైపోయి మరలా 5 నిమిషాలకే నీ దారి నీది, నా దారి నాది అని అనుకొని టాటా బాయ్ బాయ్ చెప్పుకొని మరలా ఒక వారానికో ఒక నెలకో కలవడం కాదు. సహోదరులు ఐక్యత కలిగి ఉండడం అంటే సహోదరులు నివసించడమే. ఐక్యత కలిగి నివాసం చేయాలి. హల్లెలూయా. డ్వెల్లింగ్ ఈజ్ స్పీకింగ్ అబౌట్ ద రిలేషన్షిప్. హల్లెలూయా. సహోదరులు ఐక్యత కలిగి నివసించడం అంటే ఇక ఒక పెద్ద ఫంక్షన్ హాల్ తీసుకొని సహోదరులందరూ 365 days అక్కడే నివసించమని కాదు, కానీ సహోదరులు ఐక్యత కలిగి నివసించడం అంటే సహోదరులందరూ ప్రియుడైన యేసుక్రీస్తునందు రిలేషన్షిప్ కలిగి జీవించడము, సహోదరత్వము కలిగి, సహోదర ప్రేమ అన్న రిలేషన్షిప్ కలిగి ఒకరినొకరు పలకరించుకుంటూ, ఒకరినొకరు ప్రేమిస్తూ, ఒకరినొకరు హత్తుకుంటూ, ఒకరినొకరు పరామర్శించుకుంటూ, ఒకరి మేలు కొరకు ఇంకొకరు ప్రయాసపడుతూ. అందుకే ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఏమని రాస్తున్నాడు అపోస్తలుడైన పౌలు? మీ సొంత కార్యముల కొరకే మీరు ప్రయాసపడక ఇతరుల కొరకు కూడా మీరు ఏదైనా చేయండి బ్రదర్ అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. హల్లెలూయా. అలాగున ఈ రిలేషన్షిప్ లో ప్రతి ఒక్కరూ ఉండాలని దేవాతి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు నిజముగా మన జీవితంలో పరిశుద్ధాత్మ అభిషేకపు శక్తి
అంటే ఏంటో మనం చూడగలము. ఇండివిజువల్గా, యాజ్ అన్ ఇండివిజువల్, వ్యక్తిగతముగా మనము దేవునితో సమయం గడపడము, దేవుణ్ణి ధ్యానించడం, దేవుని వాక్యాన్ని ధ్యానించడం, పరిశుద్ధాత్మ శక్తిని కూడా అనుభవించడము ఒక ఎత్తైతే, సహోదరులు ఐక్యత కలిగి ఉండి దాని ద్వారా ఉత్పత్తి అయ్యే అభిషేకపు శక్తిని అనుభవించడం అన్నది వేరే లెవెల్లో ఉంటుంది అని దేవాది దేవుడు కనపరుస్తున్నాడు. కాబట్టి మనమంతా కలిసి ఉండి దేవుని కార్యాలు చేసేదానికి ప్రయత్నం చేయాలి. ఏకమై ప్రేమ కలిగి, ఆ ప్రేమలో కూడా ఏకత్వము కలిగి, ఏక మనస్సు కలిగి, లైక్ మైండెడ్నెస్ ఎక్కడొస్తుంది అంటే దేవుని వాక్యాన్ని, ఆ వాక్యంలో ఉన్న ట్రూత్ని అందరూ కలిసి ఎక్కడైతే వన్ అకార్డ్తో యాక్సెప్ట్ చేస్తారో అక్కడ లైక్ మైండెడ్నెస్ వస్తుంది. హల్లెలూయా. నేను ఈ గ్రంథాన్ని నేను నమ్మను, ఈ బుక్ నేను నమ్మను, ఇదిగో నాకు ఓల్డ్ టెస్ట్మెంట్ అంటే నచ్చదు, ఇదిగో నాకు న్యూ టెస్ట్మెంట్ అంటే నచ్చదు, నాకు న్యూ టెస్ట్మెంట్లోని ఈ బుక్ అంటే నాకు నచ్చదు, ఓల్డ్ టెస్ట్మెంట్లోని ఈ బుక్ మా తాతకు నచ్చదు అని మనకు మనమే డివిజన్స్ చేసుకోవడానికి దేవుడు జీవ గ్రంథమైన బైబిల్ని ఇవ్వలేదు. అందులో 66 పుస్తకాలను దేవుడు క్రోడీకరించి వన్ బుక్గా దేవుడు మనకి ఇవ్వలేదు. బైబిల్ ఉంది అంటే బైబిల్ని దేవుడు మనకు ఆయన అత్యున్నతమైన అనంతమైన ప్రణాళికగా మనకు అనుగ్రహించాడు అంటే ఇక అదే ఫైనల్, అదే అంత, అదే ఆది, అదే అంతం అని అర్థం. హల్లెలూయా. దానిలో ఒక్కడు కలపడానికి కానీ ఏదైనా తీసివేయడానికి కానీ ఎవడు కూడా ప్రయత్నం చేయకూడదు. మరి అలాంటిది ఈ రోజుల్లో అనేక మంది బైబిల్ని డివిజన్స్ చేసేస్తూ ఉంటే ఇక వన్ అకార్డ్ అన్నది, యూనిటీ ఆఫ్ బ్రదర్ అన్నది ఎక్కడొస్తుంది? ఈ డినామినేషన్స్, ఈ డివిజన్స్ అన్నది దేవుడు తీసుకొని వచ్చింది కాదు. ఒక సపరేట్ డినామినేషన్, ఇదిగో మేము ఇలానే ఉంటాం, మేము ఇలాగే చేస్తాం, మాకు ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ప్రకారం మేము చేస్తాం, ఇవన్నీ దేవుడు తీసుకొచ్చింది కాదు. ఆయన ఒకే రాజ్యాన్ని నిర్మించాడు యేసయ్య, ఒకే సంఘాన్ని ఆయన నా శరీరము అని పేరు పెట్టాడు. దాని కొరకే ఆయన పరలోకానికి వెళ్ళి మరలా మధ్యాకాశములోనికి ఆయన వచ్చి ఆ శరీరం అనే సంఘాన్ని ఆయన పైకి తీసుకొని ఆయనతో ఏకము చేయబోతున్నాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. అలాగున దేవుడు అనుగ్రహించిన వాక్యము, దేవుడు అనుగ్రహించిన బైబిల్ అన్నదాన్ని మొక్కలుగా చేస్తే అక్కడే అనేక మంది డివిజన్స్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అలా చెయ్యకూడదు అని దేవుడు ఈరోజు అనేక మందిని హెచ్చరిస్తున్నాడు. నీకు నచ్చలేదు, నాకు ఇష్టం లేదు అని కాదు, అందులో ఉన్నది నీవు అర్థం చేసుకోలేకపోతున్నావు కాబట్టి దాన్ని నీవు డివిజన్గా చేసేస్తున్నావు. అర్థమైందా? ఎవరికైతే కొన్ని వాక్యాలు నచ్చవో, అందులో ఉన్న కొన్ని కమాండ్మెంట్స్ నచ్చవో, దేవుడు వేటినైతే ఇచ్చి ఇలా ఉండాలి అని చెప్తూ ఉంటే అవి నచ్చవో, వాటిని సపరేట్ చేసేసుకుంటూ ఉంటే ఇక దావీదు చెప్పిన ఈ యొక్క యూనిటీ అన్నది రాదు. కాబట్టి దేవుడు ఈరోజు ఏం సెలవిస్తున్నాడంటే దేవుని యొక్క వాక్యము అంతా కూడా నిజమే, అంతా సత్యమే. కాబట్టి అది మన కొరకే దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి దేవుని వాక్యం చెప్పినట్లుగా దేవుని వాక్య ప్రకారంగా మనము జీవించాలి. ప్రతిదీ మనము వెంబడించి దాని ప్రకారంగా నడుచుకోవాలని కోరుకుంటున్నాడు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన 133వ కీర్తన యొక్క సారాంశము, సహోదరులమైన మనము, సహోదరులైన అందరూ ప్రపంచవ్యాప్తముగా సార్వత్రిక సంఘం అనబడే సంఘమంతా కూడా ఏక మనస్సుతో మనము ప్రతి ఒక్కరూ కూడా ఏమవ్వాలని కోరుకుంటున్నాడు? ఐక్యత కలిగి జీవించాలి. మనమంతా ఏకమవ్వాలి. హల్లెలూయా. ఏకమవుతే ఐక్యత సాధ్యం. ఒకే మనస్సు, ఒకే దృష్టి, ఒకే ధ్యాస, ఒకే పరమార్థం, ఒకే సత్యం, ఒకే ప్రత్యక్షతలో మనం నడిచి ఏకత్వం పొందగలిగితే యేసుక్రీస్తునందు ఐక్యత అన్నది తథ్యమే, అది సాధ్యమే. తద్వారా దేవుని యొక్క అత్యున్నతమైన అభిషేకాన్ని మనం పొంది మన జీవితంలో గొప్ప మేలులు అనుభవించగలము.